వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి టేస్టీ వంట చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు మాకు ఏం వంట చూపిస్తున్నారు ఆహా ఏమి రుచిలో? ఈరోజు ఒక మహారాష్ట్రియన్ స్ట్రీట్ ఫుడ్ అండి, మంచి ఫేమస్ ఇది. మిసాల్ పావ్ అండి. మిసాల్ పావ్? అవునండి. అంటే మన పావ్ బాజీ లాగా రాజు గారు? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే ఓకే. మిసాల్ పావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మిసాల్ పావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పావులు 2, స్ప్రౌట్స్ 2 కప్పులు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి కొద్దిగా, జీలకర్ర 2 టీ స్పూన్లు, ధనియాలు 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 3, పసుపు చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, బెల్లం కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం పెసర్లు అంటే కొంచెం మొలకలు వచ్చే విధంగా చూసుకోవాలండి. ఓకే. సో వీటిని ఉడికించి పెట్టేసుకోవాలి, కొంచెం మెత్తగానే ఉడకాలి మనకి. ఓకే ఓకే. సో ఇది మనకు కర్రీ బేస్ టైప్లో వస్తుంది అనమాట. దీనికి ఒక పొడి కూడా రెడీ చేసుకున్నామండి. దీంట్లో ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండు కొబ్బరి అండి. సో అంటే మనము దీంట్లో ఈ మసాలా పౌడర్ లాగా వాడుకుంటామండి. ఓకే. సో మామూలుగా ఎలాగైతే మనకు పావులతో పాటు పావ్ బాజీ, తర్వాత దాంట్లోనే కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో కూడా మనం చాలా కూడా చూపించాం దీంట్లో. సో ఈ మిసాల్ పావ్ అనేది ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో మనం వాటిలో ఎక్కువ వెజిటబుల్స్ అవి వాడుతుంటాం కదా. అవునండి. సో దీంట్లో పెసర మొలకలు వచ్చింది, దీంట్లో వాడతాం. ఓకే ఓకే. ఇది కొబ్బరి కొంచెం మనకు వేగాలండి మంచిగా. సో పెసర్లే ఒకటే వాడాలా రాజు గారు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా వాడుకోవచ్చా? లైక్ శనగపప్పు అలా ఏమైనా? లేదు, పెసర్లతోటే బాగుంటుంది. ఓకే. సో ఈ దానికి మటుకు మిసాల్ పావ్కి ఓకే, ఓన్లీ దీనికి ఈ డిష్కి ఖచ్చితంగా పెసర్లు ఉండాలి. పెసర్లు అండి. ఓకే ఓకే. సో ఇలా కొబ్బరి బాగా వేగాలండి. ఓకే. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో ఇది కాస్త చల్లారిన తర్వాత మనం పొడి కొట్టేసుకుందామండి. ఓకే. సో దీనికి ఒక పేస్ట్ కూడా రెడీ చేసుకుందామండి. ఓకే. సో దీంట్లో ముందుగా ఆయిల్, దీంట్లో కొద్దిగా జీలకర్ర, అల్లం, అలాగే వెల్లుల్లి, ఓకే, ఉల్లిపాయలు, ఇవి కొంచెం మనకు మగ్గితే సరిపోతుందండి, మొత్తంగా వేగనక్కర్లేదు, మన కూరల్లో అయినట్టు అక్కర్లేదు. ఎస్ అండి. ఓకే. ఇందులో ఏమైనా వేరే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? ఇంకేం ఉండవా? దీంట్లో అయితే జనరల్గా ఏమి ఉండవండి, కావాల్సిన మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీ అది సరిపోదు అని అనుకున్నప్పుడు మనకు నచ్చిన వెజిటబుల్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో టొమాటో ముక్కలు, పెసర్లు మనం ఆపలంగానే వేసేసుకుంటాం రాజు గారు? అవునండి. ఆ బలంగానే, అంటే అందుకే చెప్పాను ఇందాక మెత్తగా ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుంది. దీంట్లో సరిపడా ఉప్పు, కారం, కొంచెం కలర్ బాగా రావాలనుకుంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వాడుకోవచ్చు దీంట్లో. కొద్దిగా పసుపు అండి. ఓకే. 2 నిమిషాలు మనం మూత పెట్టేసి మగ్గిచ్చేసేద్దాం. ఇలాగ మనం ఇందాక వేయించి పెట్టేసుకున్నాం కదండి, సో అది మనం పొడి కొట్టేసుకున్నాం.
సో పౌడర్ ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో ఇది కూడా మనకు ఈ టమాటా ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి. సో దీన్ని కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ పొడి పట్టిన దాంట్లోనే వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకుందాం. సో దీంట్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, స్టవ్ వేడైనంతలోపు మనం ఈ టమాటో మనం పేస్ట్ రెడీ చేసేసుకుందాం. ఓకే, సో ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ప్యాన్లో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు, సో దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. కొంచెం మనకి సాఫ్ట్గా ఇది ఉండటానికి గ్రేవీలా చేసుకుంటామండి. సో మామూలుగా చేసుకునే ఆ పావు బాజీ దాంట్లో ఏంటంటే మనకు వెజిటబుల్స్ అన్ని ఉడికించిన తర్వాత కొంచెం బాగా మ్యాష్ చేసుకుంటాం కదా. సో అక్కడ కొంచెం దానికి అది గ్రేవీ బేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు ఇది ఈ టమాటో, ఇది ఉల్లిపాయ పేస్ట్. ఎస్ అండి. దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పెసర మొలకలండి. ఓకే, సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే మనకు మంచి రెడ్డిష్ కలర్లో వస్తుంది. అలా కావాలనుకుంటే అది కూడా వేస్ట్ చేసుకోవచ్చు అలా. ఓకే, ఇక్కడ వీటితో పాటుగా మనం ఇందాక రెడీ చేసి పెట్టేసుకున్న పౌడర్. ఓకే, ఇలా పొడి చేసి మనం నిలువ చేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే అప్పటికప్పుడే వాడేసుకుంటున్నాం అనుకున్నప్పుడు ఈ టమాటో ఏదైతే మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, దాంతోపాటు ఇవి కూడా వేసేసి మనం పేస్ట్ కొట్టేసుకోవచ్చు. ఓకే, ఓకే సార్. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది కొంచెం మనకు ఒక మరుగు రావాలండి, బాయిలింగ్ రావాలి. సో అంతలో దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా అండి, కొంచెం బెల్లం, పావు కాల్చుకోవటం అదేం అక్కర్లేదండి, డైరెక్ట్గానే వెళ్తుంది. కొంచెం అలా కావాలి, కొంచెం అంటే కొంచెం బటర్తో కొంచెం కాల్చుకొని తీసుకోవాలనుకుంటే అలా తీసుకోవచ్చు. దీంట్లో బేసిక్గా అలాగే వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే, సో రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వ్ చేసుకున్నాం. దీంట్లో కొద్దిగా నిమ్మరసం అండి. మిక్చర్ అండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయలు, పావు, అలాగే సైడ్లో కొంచెం నంచుకోవడానికి ఉల్లిపాయలు, నిమ్మకాయ. ఓకే, సో వేడివేడిగా మిసాల్ పావ్ రెడీ అండి. సో మరి మిసాల్ పావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మిసాల్ పావ్ తయారు చేసే విధానం: ముందుగా స్ప్రౌట్స్ ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి తురుము వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు,
టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర, గరం మసాలా, బెల్లం వేసి దగ్గర పనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మిక్స్చర్ వేసి పావులతో కలిపి సర్వ్ చేసుకుంటే మిసాల్ పావ్ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. సురాజ్ గారు టేస్ట్ చూద్దామా? ఓకే. డిఫరెంట్గా ఉంది. అంటే మనకి యూజువల్గా పావ్ బాజీ లాంటివి ఒక టేస్ట్ అలవాటు అయిపోయిన టేస్ట్ కదా. ఇది కొంచెం ఆపెసలు అండ్ మనం యాడ్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా ఉంది కదండి. చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్రెష్ గా ఇట్లా రెగ్యులర్ గా ఒకే రకంగా చేసుకునే బదులు అప్పుడప్పుడు కొంచెం ఇలా ఈ పావులతోనే ఇలా వెరైటీ ట్రై చేస్తే బాగుంటుంది. ఇలా పెసలు ఇవి మొలకెత్తినవి కూడా మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కదా. సో అండ్ ఇలా చాట్ వెరైటీస్ అంటే ఎలా అయినా తినేస్తారు కాబట్టి అందరికి నచ్చుతుంది కూడా. ఇది బాగుంది రాజు గారి ఐడియా. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి మిసాల్ పావ్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చర్మం జిడ్డుతత్వం ఉన్నవారు ఈ చిట్కా ట్రై చేయండి. అదేంటి అంటే కొద్దిగా టమాటా రసం, ముల్తానీ మట్టి, పుదీనా రసం ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి ముఖానికి మడికి ప్యాక్ లాగా వేసుకుని ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా 2 రోజులకు ఒకసారి ట్రై చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి జిడ్డు చాలా వరకు తగ్గుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. నేను మీ సౌజన్యని. అదేనండి, గౌరమ్మ సీరియల్లో స్వాతి క్యారెక్టర్ చేస్తున్నాను కదా. ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీని పరిచయం చేయడం కోసం మీ తెలుగు రుచికి వచ్చేసాను. అదేంటంటే కోకోనట్ కట్లెట్. మరి దానికి కావాల్సిన పదార్థాలను తయారు చేసే విధానం చూసేద్దామా? కోకోనట్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి 1 కప్పు, బంగాళదుంపలు 2, ఆమ్చూర్ 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేశారు కదండి. మరి తయారు చేసే విధానం చూద్దామా? ముందుగా బౌల్లో ఉడకపెట్టిన బంగాళదుంప స్మాష్ చేసి వేసుకుందాం. పచ్చి కొబ్బరి తురుము, అల్లం, పచ్చిమిర్చి, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, ఉప్పు తగినంత, కొత్తిమీర, బ్రెడ్ పౌడర్. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుతూ ఉండాలండి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సో అలా కలుపుతూ ఉండాలి. ఈ లోపు మనం గ్యాస్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుంటే ఇలా చపాతీ పిండిలాగా మనం కట్లెట్స్కి చేసుకుంటాం కదండి, సో అలా కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్లెట్ బాల్స్లా చేసుకుందాం. ఇలా మనం కట్లెట్ షేప్లో చేసుకుని ఆయిల్ వేసుకుందాం. లైట్గా వేసుకుందామండి ఆయిల్, ఎక్కువ అవసరం లేదు. మనం చేసుకున్న కట్లెట్స్ వాటిని పెట్టేసుకుందాం. ఇది మన ఆయిల్తోనే కాదండి, మన నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా చాలా హెల్దీ ఇది. ఇందులో మనం పచ్చి కొబ్బరి, బంగాళదుంప అవన్నీ వేస్తున్నాం కాబట్టి పిల్లలకి చేసేటప్పుడు మాత్రం నెయ్యితో వేసి పెట్టండి. నేనైతే రౌండ్గా చేస్తున్నానండి. మీ ఇష్టం, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. కొద్దిగా పైన మనం ఆయిల్ వేసుకుందాం.
వీటిని ఇప్పుడు మనం 2 వైపులా కాల్చుకోవాలండి. చూసారు కదండి, ఇలా మనకి బ్రౌన్ షేడ్లో వస్తుంది. 2 సైడ్స్ ఇలాగే మనకి మొత్తం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అన్నీ కూడా ఇలా తిప్పుకుందాం. సో 2 సైడ్స్ బాగా కాలుతుంది. ఇలా మనం 2 సైడ్స్ కాల్చుకోవడం వల్ల ఏంటంటే లోపల కూడా బాగా వేగుతుంది. సో అందుకని 2 సైడ్స్ కాల్చుకుందాం. చూసారు కదండి, ఇలా మనం 2 సైడ్స్ కాల్చుకోవడం వల్ల ఇలా క్రిస్పీగా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలా ఈవినింగ్ స్నాక్స్ టైం అయితే పిల్లలకి అండ్ పెద్దవాళ్ళు కూడా అందరు కలిసి తినొచ్చు. చాలా తక్కువ టైంలో అండ్ సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవండి. ఇవి చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. మనం ఇలా బంగాళదుంపని ముందుగానే ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి ఆకలేస్తుంది, చిన్నపిల్లలకి ఆకలేసినప్పుడు కానీ మనకు వేస్తున్నప్పుడు కానీ ఇలా జస్ట్ ఒక 5 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ రెడీగా ఒక ½ అన్ అవర్ ముందు మీరు ఉడకబెట్టేసుకుని పెట్టుకున్నారంటే చాలా తొందరగా 5 మినిట్స్లో అయిపోతుంది. సింపుల్గా, టేస్టీగా, చాలా తక్కువ టైంలో అయిపోతుంది మీకు. దీన్ని మనం పుదీనా చట్నీలో కానీ సాస్తో కానీ ఏదైనా బాగుంటుందండి. దీనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు వేగిపోయాయండి. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేడివేడిగా కోకోనట్ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. వీటి తయారీ విధానం మరొక్కసారి చూసేద్దామా? కోకోనట్ కట్లెట్స్ తయారీ విధానం. ముందుగా పచ్చి కొబ్బరి తురుమును సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. బంగాళదుంపల్ని ఉడికించి మెదిపి ఉంచుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో పచ్చి కొబ్బరి తురుము, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఆమ్చూర్, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో కట్లెట్ లాగా ఒత్తుకోవాలి. ఆపై పెనం మీద ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కోకోనట్ కట్లెట్స్ రెడీ. రాజుగారు, వేడివేడి కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్తారా? ఓకే. సో పచ్చి కొబ్బరితో తీసుకున్నారు కదా? అవును. ఆ స్మెల్ తెలుస్తుంది. తీసుకోండి మీరు కూడా. బాగుంది. అంటే ఆ పచ్చి కొబ్బరి కొంచెం క్రంచీగా తగులుతూ మీరు వేసిన అల్లం, తర్వాత ఆ పొడులు కూడా, ఆమ్చూర్, గరం మసాలా అన్ని బాగా, బ్రెడ్ పౌడర్ వల్ల కూడా కొంచెం ఆ సాఫ్ట్నెస్ అనేది వచ్చింది. కొంచెం అంటే మనకు ఆ షేప్ రావడానికి బంగాళదుంపతో పాటు కొంచెం బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. బాగా వచ్చిందండి. సింపుల్ గా చేసుకునే డిష్ ఇది. అవును. అంటే పండుగలప్పుడు మనకి కొంచెం కొబ్బరి కానీ ప్రతి అంటే ఇంట్లో కూడా కంపల్సరీ పచ్చి కొబ్బరి ఉంటుంది. సో ఇలా కట్లెట్స్ రూపంలో కూడా తయారు చేసుకోవడం అనేది బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సింపుల్గా అయిపోతుందండి. మీరు కూడా మర్చిపోకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి చర్మం మీద మంటలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వారు దోసకాయని చక్రాల్లాగా కట్ చేసుకొని మంటలు వస్తున్న ప్రాంతంలో కాసేపు ఉంచుకున్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో రాజుగారు, గుడ్ ఫుడ్లో ఏం చూపిస్తున్నారు ఈరోజు మటర్ పన్నీర్ పరోటా అండి. మటర్ పన్నీర్ పరోటా. అవునండి. మటర్ పన్నీర్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మటర్ పన్నీర్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పన్నీర్ 100 గ్రాములు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, వాము 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. మటర్ పన్నీర్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. గోధుమ పిండిలో కొద్దిగా వాము, కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె వేసేసి ఇలా పిండి రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ మనం ఈ బఠానీలు
ఇవి ఉడికిచ్చేసుకున్నామండి మనం. ఓకే. పచ్చి బఠానీ ఉడికిచ్చేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఇది సరిపోతుంది. ఓకే. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకే, సో మటర్ వచ్చేసింది. పన్నీర్ తురిమేది ఇస్తారా? ఇదేం కుక్ చేసుకునే పని లేదా రాజుగారు ఇంకా? ఇక్కడేం అక్కర్లేదండి, జస్ట్ అక్కడ మనం ఉడికిచ్చేసుకున్నాం కదా బఠానీలు, అది సరిపోతుంది. ఓకే. సో ఇలా ఫైన్గా చేసుకున్న పర్లేదు, లేకపోతే మనం చేతితో మీద వేసుకున్న పన్నీర్ సరిపోతుందండి. సో దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఓకే. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే. కొద్దిగా ఆమ్చూర్, కొత్తిమీర. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో పిల్లలకి అది పెట్టేటప్పుడు కావాల్సిన దీంట్లో కొంచెం చీజ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఇంకా మనం డైరెక్ట్ స్టఫ్ చేసేసుకోవటం. డైరెక్ట్ స్టఫ్ చేసుకోవడం. ఓకే. సో ఇలా స్టఫింగ్లా చేసుకొని మనం పరోటా చేసుకోవచ్చు, లేకపోతే పరోటా పిండిలోనే ఇదంతా కూడా మనం మిక్సీ పట్టేసి పన్నీర్ వేసేసి డైరెక్ట్ మొత్తం పిండిలా కలిపేసుకొని చేసేసుకోవచ్చు. అలా కూడా ఓకే. మనకి ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం స్టఫ్ చేసుకుందాం. ముందుగా కలుపుకున్న పిండిని సరిపడా తీసేసుకొని ఓకే, స్టఫింగ్కి వీలుగా సో మధ్యలో సరిపడా స్టఫింగ్. ఓకే. ఓకే, సో దీన్ని కొద్దిగా పొడిపిండి వేసుకొని సో ఇక్కడ ప్యాన్ కూడా వేడి పెట్టేసుకున్నాండి. సో లోపల మనకు ఆ స్టఫింగ్ అనేది మంచి కొంచెం లైట్ గ్రీనిష్ కలర్లో బాగా ఉంటుంది చూడడానికి కూడా. పిండితో కలిపేస్తే మనకి ఇంకా టోటల్ కలర్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది పైన. సో కార్న్తో అది చేసుకోవాలనుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉడికించేసి పేస్ట్ చేసి కొంచెం కచ్చా పచ్చగా మనం పేస్ట్ చేసేసుకుంటే బాగా వస్తుంది. సో వెన్నతో రెండు వైపులు మనం బాగా కాల్చుకుంటే మటర్ పన్నీర్ పరోటా రెడీ. సో దీన్ని మామూలుగా మనం రెగ్యులర్ పరోటాలు తీసుకున్నట్టే రైతా కానీ లేకపోతే ప్లెయిన్ కర్డ్ సైడ్ ఏదైనా పచ్చడి ఆవకాయ టైప్లో ఏదైనా ఉంటే ఇంకా సూపర్ బాగుంటుంది. సో వేడివేడిగా తింటే అలా ఆ స్టఫింగ్ తో పాటే తినేయచ్చు. ఈ బటర్ తో కాల్చుకుని అది ఉంటే టేస్ట్ కూడా మనకి బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అవన్నీ కూడా ఏం అవసరం ఉండదండి బేసిక్ గా. సో కొద్దిమందికి ఏంటంటే అది అలవాటు అయి ఉంటుంది, సో ఉంటేనే బాగుంటుంది అనేది. సో అలాంటి వాళ్ళు ఆ కాంబినేషన్ లో అదే కొంచెం అంటే కొద్దిగా ఆరిన అలా చేసినా అలా ఏదైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. వేడివేడిగా తినేసేటప్పుడు ఎలాగో మనకి ఆ లోపల ఉన్న ఫ్లేవర్స్ సరిపోతాయి. సో రెగ్యులర్గా ఒకే రకంగా తీసుకోకుండా పరోటాలు అప్పుడప్పుడు ఇలా మనకు సీజన్లో ఒక్కోసారి మనకు బఠానీలు ఎక్కువగా మార్కెట్లో దొరుకుతాయి, పచ్చి బఠానీలు కూడా, అప్పుడు ట్రై చేసుకోవచ్చు అండి ఇలాంటివి. ఎప్పుడు కూరల్లోనూ లేకపోతే రైస్ ఐటమ్స్ ఎక్కువ ఇవే అయిపోతాయి కదా మనకి బఠానీ అనగానే. ఎస్. ఓకే, సో పరోటా రెడీ అయిపోయింది.
సో గ్రీన్ కలర్ ఇలా మనకు లోపల నుంచి ఆ మటర్ది బాగా కనిపిస్తుంది. ఓకే, పరోటా రెడీ. కార్వింగ్ ఒకటి సింపుల్గానే చేసుకున్నాను. ఓకే. సో గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకున్నాను. పామ్ ట్రీ ఇలా చేస్తున్నాం. ఓకే. ఆ డార్క్ గ్రీన్లో ఉంటే మనకు ఈజీగా కూడా ఉంటుంది. ఓకే, గోరుచిక్కుడు. ఓకే, సో ఇలా సింపుల్గా మనం ప్లేట్ గార్నిష్ చేసుకోవచ్చండి. బాగుంది మటర్ రాజు గారు. పన్నీర్ పరోటా రెడీ. సో మరి వేడివేడిగా పరోటా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మటర్ పన్నీర్ పరోటా తయారు చేసే విధానం. ముందుగా గోధుమ పిండిలో వాము, ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఉడికించిన పచ్చి బఠానీలు కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పన్నీర్ తురుము, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసిన పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాల్లో ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, మటర్ పన్నీర్ పరోటా రెడీ. మటర్ పన్నీర్ పరోటా తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే, ఆ మటర్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంటే మనకు ఉడికిచ్చేసి కొంచెం అది మిక్సీ పట్టేసాం కదా కచ్చాగా. సో దానివల్ల స్ప్రెడ్ అయింది కూడా. ఎస్, మీరు ఇందాక అన్నట్టు వేడివేడిగా తింటే మనకి రైతా లాంటివి కూడా ఏం అక్కర్లేదు, ఉట్టిగా అలా తినేసేయచ్చు. ఎస్, హ్యాపీగా తినేసేయచ్చు. మధ్య మధ్యలో మనకు ఆ పన్నీర్ కూడా సాఫ్ట్గా తగులుతుంది. బాగుంది. సో బాగుంది రాజు గారు. అంటే లైక్ ఈ బఠానీ మనకి అది ఫ్రెష్ దొరికినప్పుడు పచ్చి బఠానీలు అవి ఎస్, ఇలా చేసుకోవచ్చు. అంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. బాక్సులు పెట్టడానికి కానీ ఎక్కడన్నా మనం సో ట్రావెల్ చేస్తున్నప్పుడు క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అవును. సో చూసారు కదా, మీరు ట్రై చేయండి పరోటా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జలుబు ఎక్కువగా ఉన్నట్లయితే నోస్ అంతా కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది, చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటప్పుడు వాము కొద్దిగా తీసుకొని అరిచేతిలో వేసుకుని బాగా నలిపేసుకుని ఆ వాసన కనుక పీలుస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. సో మరి రాజుగారు, షెఫ్ స్పెషల్లో ఏం వెరైటీ ఈరోజు? మనం చాలా వరకు అంటే రకరకాల కడీలు చూపించాం కదండి. అవును. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా సింధీ కడీ చూపిస్తున్నాను. సింధీ కడీ. ఎస్ అండి. ఓకే, మరి సింధీ కడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సింధీ కడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, గోరు చిక్కుడు 1 కప్పు, బంగాళాదుంప 1, తరిగిన మునక్కాడ 1, చింతపండు తగినంత, మెంతులు 1/2 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సింధీ కడీ. సో ముందుగా పోపు పెట్టుకుందామండి. ఓకే. సో ముందుగా మునక్కాడలు, బంగాళదుంపలు, అలాగే గోరు చిక్కుడులు. ఓకే. సో ఈ 3 కూడా ఉడికించి పెట్టేశానండి. నూనె కొంచెం వేడైన తర్వాత ఆవాలు, కొద్దిగా మెంతులు, ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర అండి. ఇప్పుడు కడీ అంటే జనరల్గా పెరుగు యూజ్ చేస్తామా రాజు గారు?
కర్రీలో కొంచెం పెరుగు ఉంటుందండి, అంటే మనకు పంజాబ్ సైడ్లో తర్వాత గుజరాత్ అటు సైడ్ చేసుకునే దాంట్లో వేసుకుంటారు. ఓకే. సో ఇక్కడ సింధీ దాంట్లో కొద్ది మంది వేసుకుంటారు, కొద్ది మంది డైరెక్ట్గానే శనగపిండి బేస్లోనే మనకు రెడీ చేసుకుంటారు. ఓకే ఓకే. సో దీంట్లో అడిషనల్గా మనకు ఆ వెజిటబుల్స్ అన్ని కూడా వస్తాయి, ఓకే. మునక్కాడలు కానీ గోరు చిక్కుళ్ళు అలాగే బెండకాయ ఇవన్నీ కూడా దీంట్లో వెజిటబుల్స్ అడిషనల్గా మనకు వస్తాయి ఓకే సింధీ దాంట్లో. ఓకే ఓకే. సింధీ వెరైటీస్ కొన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫ్లేవర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఓకే. అలాగే వాళ్ళు ఇంగువ కూడా కొంచెం ఎక్కువగానే వాడుతూ ఉంటారు సింధీ దాంట్లో. ఇంగువ, బెండకాయ ముక్కలండి. ఓకే. సో ఈ ముక్కలు కొంచెం వేగితే ఆ తర్వాత మనం దీంట్లో శనగపిండి డైరెక్ట్గానే వేసేసుకుంటాం. సో ఈ కాస్త మనకి బెండకాయ ముక్కలు వేగాలండి. ఓకే రాజు. సో మూత పెట్టేసుకుందాం. సో అయితే మేము ఒక చిట్కా చూస్తాం రాజు. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆవాలకు ఇన్సులిన్ని వృద్ధి చేసే గుణం ఉంది, అందుకని మనం తయారు చేసుకునే వంటల్లో ఆవాలు కనుక కాస్త ఎక్కువగా వేసుకొని తింటూ ఉన్నట్లయితే శరీరంలో ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో బెండకాయ ముక్కలు మనకు కొంచెం వేగిపోయాయి. సో సపరేట్ చేసేసుకోవాలా? అంటే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకున్నాం. శనగపిండి వేయించుకుంటాం కదా. సో కావాలంటే మనం ముందు ఇలా వేయించుకుని అవి పెట్టుకున్నట్టు పక్కన పెట్టుకోవచ్చా రాజు గారు? అలా వేసి పక్కన పెట్టేసుకుంటామండి, గుంటుగా వేయించేసుకొని. సో తర్వాత మనకు ఈ కర్రీ రెడీ అయిన తర్వాత అప్పుడు ఆ వెజిటబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే శనగపిండి. ఓకే. సో బెండకాయ ఉడికిస్తే పేస్ట్ అయిపోద్ది కాబట్టి వేయించుకోవాలి, మిగతావన్నీ ఉడికించి పెట్టేసుకోవచ్చు. ఓకే. అంటే ఎలాగో ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు అయితే మనకి చాలా టైం సేవింగ్. అవునండి. సో కాబట్టి ఇలా ముందు చేసి పెట్టేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. యా. శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలండి. ఓకే. ఇంగో వాసన బాగా వస్తుంది. ఎస్. సో ఇది దేంట్లోకి తీసుకుంటారు రాజు గారు బేసిక్గా? రైస్లోకి తీసుకోవచ్చు, రోటీస్ లాంటి వాటికి తీసుకోవచ్చు. మనం అన్నిట్లో కూడా కాంబినేషన్ బాగుంటుందండి, కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. ఓకే. సో మధ్యలో మనకు ఆ వెజిటబుల్స్ కూడా తగులుతూ ఉంటాయి, బాగుంటుంది అన్నిట్లో. ఓకే. సో ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదండి. సో దీంట్లో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా యాడ్ చేస్తుంటారా? ఓకే, ఒక్క నిమిషం అండి. సో ఇది ఉండలు లేకుండా కొంచెం ఇలా విస్క్ లాంటిది ఏదైనా ఉంటే మనం, లేదంటే డైరెక్ట్గా కొంచెం హాట్ వాటర్ వేసుకున్నా మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. వేడి నీళ్ళు లేదు, ఇలా కూడా కష్టం అవుతుంది వేడి మీద అనుకున్నప్పుడు ఈ మిక్చర్ అంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఫైన్గా అప్పుడు తర్వాత మళ్ళీ వేడి చేసి వేసేసుకోవచ్చు. ఓకే. వేసేయండి కొంచెం, చాలు. ఓకే. సో ఇది మనకు కొంచెం ఆ మరుగు రావాలి. ఓకే. సో ఈలోగా సరిపడా ఉప్పు, దీంట్లోనే కారం, కొద్దిగా పసుపు అండి. సో కొంచెం పులుపు కొరకు దీంట్లో చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తున్నాం. సో పెరుగు ఉంటే ఎలాగో దాంతో వస్తుంది కాబట్టి కొంచెం మనం చింతపండు వేసుకుంటున్నాం. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న మునక్కాడలు, ఓకే. సో ఆ వెజిటబుల్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాం. బంగాళదుంప ముక్కలు, గోరుచిక్కుడు, ఓకే. అలాగే ఇందాక వేయించుకున్న బెండకాయ ముక్కలండి. సో కాస్త మరగనిచ్చేద్దాం. ఓకే. కాసేపు ఆగుదామండి. ఓకే అండి. సో మనకు ఒక మరుగు వచ్చేసింది కదా, తీసేసుకోవచ్చు. సో పైన కొద్దిగా కొత్తిమీర, వేడివేడిగా సింధీ కర్రీ రెడీ అండి. సింధీ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. సింధీ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా బంగాళాదుంప, గోరుచిక్కుడు, మునక్కాడ ఉడికించి ఉంచాలి.
ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో బెండకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఈ బెండకాయ ముక్కలని పక్కనుంచుకోవాలి. తర్వాత శనగపిండి వేసి వేయించాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు, ఉడికించిన మునక్కాడలు, బంగాళదుంప ముక్కలు, గోరుచిక్కుడు, వేయించిన బెండకాయ ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సింధీ కర్రీ రెడీ. సింధీ కర్రీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, సో పులుపుకి మనకు అంటే అక్కడ రెగ్యులర్గా మనం పెరుగు యూజ్ చేస్తాం. అవును. సో ఇక్కడ చింతపండు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ సిమిలర్ గానే ఉంది మనకు. అవును. అడిషనల్గా ఏంటంటే మనకు ఆ వెజిటబుల్ ఫ్లేవర్స్ కూడా దీంట్లో బాగా తెలుస్తుంది. తెలుస్తుంది. సింపుల్గా ఉన్న కొంచెం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది టేస్ట్. ఇప్పుడు కడి అనగానే చాలా మంది పెరుగు అది లేకపోతే ఎలా ఉంటుందో అనుకుంటారు, కానీ ఇలా చింతపండుతో కూడా మనకి ఆ పులుపు వచ్చి అంటే ఈ శనగపిండిలో కలపటం వల్ల కదా, సో అది చక్కగా బ్యాలెన్స్ అయిపోయింది. అవునండి. సో చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా సింధీ కడి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పులు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు కనుక తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గుతాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. మిసల్ పావ్, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పావ్. సో పావులో కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ రిచ్ ఉంటుంది అనమాట. ఈ పావ్స్ అనేది మనకి మైదాతో తయారు చేసింది ఉంటుంది కాబట్టి ఎక్కువగా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మనకి న్యూట్రియంట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్ప్రౌట్స్. సో స్ప్రౌట్స్ అనేది చాలా హెల్దీ. సో మనకి స్ప్రౌటింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడే మనకి ఎక్కువగా వైటమిన్ సి అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇలా హై ఇన్ వైటమిన్ సి, సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటో. సో టొమాటోలు కూడా మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్, వైటమిన్ సి, వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికీ మనకి బ్లడ్ వెజిల్స్ని కాపాడడానికి హెల్ప్ అవుతుంది అనమాట వైటమిన్ కే అనేది. దీంతో పాటు మనకి ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్, ఏదైనా నొప్పి అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఆ టొమాటోస్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా ఈ రెసిపీలో మనం పావు యాడ్ చేసుకున్నాం కాబట్టి పావులో మనకి ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి తీసుకోవాలి. కోకోనట్ కట్లెట్, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి కొబ్బరి. సో పచ్చి కొబ్బరిలో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్. సో ప్రోటీన్తో పాటు మనకి ఫైబర్, పొటాషియం, జింక్, కాపర్, సిలీనియం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట పచ్చి కొబ్బరిలో. సో మెయిన్ పచ్చి కొబ్బరిలో ఏంటంటే ఎంసిటీస్ అనేది ఉంటుంది. ఏదైతే ఫ్యాట్స్ ఉంటాయో కొబ్బరిలో మనకి మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అంటాము. సో అలాంటి ఫ్యాట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బంగాళదుంపలు. సో దీంట్లో మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది ఒక స్టార్చీ వెజిటబుల్ కాబట్టి దీంట్లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కార్బోహైడ్రేట్స్ అనేది చాలా గుడ్ అనమాట. సో మనకి ఇమీడియట్గా ఎనర్జీని ఇస్తుంది హెల్త్కి, మన బాడీకి. సో మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఎక్కువగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఇది ఒక మంచి రెసిపీ. అంటే దీంట్లో మన కోకోనట్ అండ్ పొటాటోస్ ఇలాంటి కట్లెట్స్ అనేది తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు. మటర్ పన్నీర్ పరోటా. పచ్చి బఠానీల్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు మనకి దీంట్లో ఎక్కువగా పొటాషియం కంటెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైతే వేగన్స్ ఉంటారో వాళ్ళకి మనకి డైరీ ఆప్షన్స్ ఉండదు, నాన్ వెజ్ ఆప్షన్స్ ఉండదు, వాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా కష్టం అవుతుంది వాళ్ళ డైట్లో తీసుకోవడానికి. అలాంటప్పుడు మన పచ్చి బఠానీలు అనేది వాళ్ళకి ఒక మంచి సోర్స్ అవుతుంది అనమాట. సో పచ్చి బఠానీలో మనకి ప్రోటీన్ ఉండడం వల్ల వాళ్ళ ప్రోటీన్ లెవెల్స్ అనేది పెరుగుతుంటుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పన్నీర్. సో పన్నీర్ కూడా మనకి ఎక్కువగా ఉండేది ప్రోటీన్ కంటెంట్. సో పన్నీర్ మనకి వెజ్ సోర్సెస్, వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. సో కాల్షియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో 100 grams వరకు మనం తీసుకుంటే మంచిది పన్నీర్ అనేది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి. సో గోధుమ పిండిలో కూడా మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనమాట. దీనివల్లనే మనకి ఎనర్జీ అనేది లభిస్తుంది మన బాడీకి. సో మనకి ఎనర్జీతో పాటు మనకి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఈజీగా అంటే ఎక్కువసేపు ఆకలి ఇవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ రెసిపీలో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దీంట్లో మనకి హై ఇన్ ప్రోటీన్ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. సింధీ కడి. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోరుచిక్కుడుకాయ. సో గోరుచిక్కుడుకాయలోనే మనకి ఎక్కువగా చాలా ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో గోరుచిక్కుడుకాయలో మనకి ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా తక్కువ క్యాలరీస్తో ఉంటాయి. సో దీనివల్ల మనకి ఏంటంటే ఎక్కువగా ఈజీగా వెయిట్ లాస్ అనేది చేయొచ్చు అనమాట. సో వెయిట్ లాస్ కానీ, సో పీసీఓడి, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్
ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెజిటేబుల్స్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. సో ఎవ్రీడే మనం ఏ వెజిటేబుల్ అయినా 100 grams వరకు మనం కంపల్సరీ ఫోకస్ చేసుకొని తీసుకోవాలి. దీంతో పాటు మనకి పొటాషియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో సోడియం ఎక్కువగా ఉన్న వాళ్ళు, వాటర్ రిటెన్షన్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బెండకాయలు. సో బెండకాయలు కూడా మనకి ఎక్కువగా ఇంపార్టెంట్. ఎవరైతే నీ పెయిన్స్ ఉంటుందో, వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఆ గుజ్జు అనేది మనకి లేక వాళ్ళకి బోన్స్ అనేది నొప్పి ఉంటుంది. సో మనకి బెండకాయ అనేది గుజ్జు లాగా ఉంటుంది కాబట్టి అలాంటి ఫుడ్స్ మనం తీసుకుంటే వాళ్ళ నొప్పి అవన్నీ రిలీఫ్గా ఉంటాయి అన్నమాట. దానివల్ల మనకి వెయిట్ లాస్ అనేది కూడా ఎక్కువగా అవుతుంది. సో పొటాషియం బెండకాయ వల్ల మనకి వెయిట్ లాస్ కానీ, సో బీపీ పేషెంట్స్ అందరూ తీసుకోవచ్చు ఇలాంటి వెజిటేబుల్స్ అనేది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మునక్కాడలు. సో మునక్కాడల్లో కూడా మనకి ఎక్కువ కాల్షియం, ఐరన్ కంటెంట్ ఉంటుంది. వీటి వల్ల మనకి ప్రోటీన్ అనేది కాకుండా మనకి ఎక్కువగా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫైబర్ అండ్ పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది మునక్కాడల్లో. సో వీటి వల్ల మనకి ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్ని బిల్ట్ అవుతుంది అనమాట. సో ప్రాపర్ డైజెషన్ ఇవన్నీ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ రిలీఫ్ కూడా ఇస్తుంది ఫైబర్ వల్ల. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ శనగపిండి. సో శనగపిండిలో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ అనమాట. సో ఈ ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, పొటాషియం ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది శనగపిండిలో. సో దీనివల్ల మనకి ఎక్కువగా ఆకలి వేయకుండా ఉంటుంది అనమాట శనగపిండితో చేసేది ఏదైనా పదార్థం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చింతపండు. సో చింతపండులో కూడా మనకి ఎక్కువ వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. సో వైటమిన్ సితో పాటు మనకి ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో దీంట్లో ఎప్పుడైనా మనము ఐరన్ లెవెల్స్ అబ్జార్ప్షన్ అవ్వాలంటే వెజ్ నుంచి సో మనకి వైటమిన్ సి అనేది కంపల్సరీ అనమాట. సో ప్రతి ఒక్క సెల్స్ ఫార్మేషన్ కానీ ఒక కొత్త సెల్ ఫామ్ అవ్వాలన్నా కానీ వైటమిన్ సి అనేది ఎక్కువ ఇంపార్టెంట్ బాడీలో. సో స్కిన్ కానీ, హెల్త్ కానీ, నెయిల్స్ కానీ అన్నిటికీ వైటమిన్ సి చాలా ఎక్కువ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా దీంట్లో చాలా వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి సో మనం ఇలాంటిది ఒక మంచి సింధీ కర్రీ చాలా హెల్దీ, ఇది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలా మంది భోంచేసేటప్పుడు నీళ్లు తాగుతూ ఉంటారు, భోంచేసిన వెంటనే కడుపు నిండుకు నీళ్లు తాగేస్తూ ఉంటారు. ఇలా చేయడం అంత కరెక్ట్ కాదు. భోంచేసిన తర్వాత ఒక 1/2 hour పాటు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళు ఒక గ్లాస్ కనుక తాగినట్లయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా అజీర్తి, గ్యాస్ ట్రబుల్ లాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే తగ్గుతాయి. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఇంకా ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయే సమస్య కూడా తగ్గుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్, మంచి టేస్టీ వెరైటీస్ మాకు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది వాళ్ళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.